వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. అబ్రాడ్ స్టడీస్లో ఏ కంట్రీ బెటర్? అంటే స్పెషల్గా పలానా కంట్రీ బెటర్ అని ఉండదు. అది వాస్తవమైతే అన్ని కంట్రీస్ అందరూ ఆ కంట్రీ వెళ్తారు కదా. హైదరాబాద్లో పలానా హోటలే బెస్ట్ అని ఉండదు. నిజంగా పలానా హోటలే బెస్ట్ అని అంటే భోజనానికి అందరూ కూడా అక్కడ లైన్ కడతారు వెళ్ళి. మేబీ ఒక్కొక్క హోటల్లో లేకపోతే ఒక్కొక్క షాపులో ప్లస్లో ఉంటాయి, మైనస్లో ఉంటాయి. అందు గురించి ఎన్ని షాపులు, ఎంతమంది మనుషులు, ఎన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. చెప్పులైనా, బట్టలైనా, పుస్తకాలైనా, ఇంకోటైనా సేమ్ లాజిక్. ప్రతి దేశంలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. మేబీ వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. లివింగ్ కండిషన్స్ అవి. చదవడానికైతే మాత్రం ప్రపంచంలో అన్ని దేశాలు సమానమే. టాప్ కాలేజీలో చదివితే వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ ఏవైతే మనకు ఉంటాయో ఆ కాలేజెస్ అది చైనాలో ఉన్నాయి, సింగపూర్ కానీ లేకపోతే మలేషియా కానీ లేకపోతే ఇంకో కాలేజీ కానివ్వండి, అన్ని టాప్ కాలేజెస్లో ఆయా దేశాల్లో చాలా హెవీ రీసెర్చ్ జరుగుతున్నాయి కాబట్టి అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, పేపర్స్ పబ్లిష్ చేయగలుగుతున్నారు వాళ్ళు. సో డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్లో పలానా కంట్రీ బెటరా అన్నది చదవడానికి నేను పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, ఏదైనా ఎక్కడైనా చదవచ్చు. మేబీ జాబ్ పర్స్పెక్టివ్లో, వీసా పర్స్పెక్టివ్లో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్లో వేరుంటాయి. చదవడంలో డిఫరెన్స్ ఉండదు. ఆ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నువ్వు యూఎస్ఎల్ సిఎంఈలోనో కాల్టెక్లోనో ఎంఐటీలోనో చదివినా ప్రాబబ్లీ ఆ కోర్స్ వర్క్ కానీ ఇంకోటి చైనా వెళ్ళి సింగో కానీ లేకపోతే ఇంకో కాలేజీలో చదివినా, లేకపోతే ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్లో చదివినా, ఇవన్నీ టాప్ 100లో ఉన్న కాలేజెస్ కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే జాబ్ అప్లై చేసినప్పుడు నువ్వు ఏ కంట్రీ స్టూడెంట్వి, వీసా ఇష్యూస్ ఏమున్నాయి, లేదా శాలరీస్ అక్కడ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, వెదర్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇలాంటి ఆస్పెక్ట్స్లో డిఫరెన్స్ వస్తుంది. అట్లా అనుకున్నప్పుడు వీసా ఇష్యూస్లో యూఎస్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది. ఇండియన్స్కి అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బట్ శాలరీస్ ఎక్కువ. అట్లాగే యూకే వెళ్ళేటప్పటికి కొంచెం వీసా ఇష్యూస్ మరి అంత ఎక్కువ ఉండవు కానీ శాలరీస్ తక్కువ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్లో వీసా ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఇప్పుడు కొన్ని ఏదైనా మైనింగ్ ఇండస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్ అయితే ఆస్ట్రేలియాలో కొంచెం ఎంప్లాయ్మెంట్ బాగానే ఉంది. మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఆస్ట్రేలియా బాగుంది. ఇప్పుడు ఐటీ రిలేటెడ్ డెఫినెట్గా ఫైనాన్స్ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది. చైనా కూడా డెఫినెట్గా ఐటీ ఫీల్డ్ కానీ డెఫినెట్గా డామినేటింగ్గా ఉంది. ఇప్పుడైతే వరల్డ్ వైడ్ హైయెస్ట్ రీసెర్చ్ జరిగేది, ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టేది చైనా నుంచే ఉన్నారు వరల్డ్ మొత్తం మీద. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది ఆ టైం బట్టి, ఆ రిసెషన్ బట్టి, అప్పుడు ఉన్నటువంటి సందర్భం బట్టి ఉంటుంది. బట్ చదవడం కానీ ఇప్పుడు సింగపూర్ వెళ్ళి ఎన్యూఎస్లో చదివినా, లేకపోతే నువ్వు యూఎస్ఎల్ ఇంకో కాలేజ్లో చదివినా, లేకపోతే యూకేలో ఇంకో కాలేజ్ చదివినా నాలెడ్జ్లో పెద్దగా డిఫరెన్స్ ఉండదు. అంతా ఆన్లైన్లో చదివేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ కూడా క్లాసులో చెప్పాలని లేదు కదా. సో మేబీ ఓన్లీ కొంచెం బెటర్ ల్యాబొరేటరీస్తో బెటర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి డిఫరెన్స్ ఉంటుంది తప్ప అండర్ గ్రాడ్యుయేషన్లో అంత ఓన్గానే చదివేసుకునే రోజులు వచ్చినాయి. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో పెద్దగా నేను యూఎస్ వెళ్తేనే మంచి ఎడ్యుకేషన్ వస్తుందా, యూరోప్ వెళ్తే వస్తుందంటారా తప్పుడు, తెలియక అవగాహన లేకుండా అలా చెప్తారు. మేబీ మీరు లివింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, వేసా ఎలా ఉంటుంది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వీటి మీద బేస్ అయ్యే డిసిషన్ తీసుకోవాలి తప్ప చదువు పలానా కంట్రీలో బాగుంటుంది అన్న తప్పు. అన్ని కంట్రీస్ ఇండియాలో కూడా బాగానే ఉంటుంది. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి.
అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.